హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చిన్న చేపలు తీసుకొచ్చాం ఫ్రెండ్స్. వీటిని మా ఒడిశాలో అయితే కెరండి మచ్చ అంటారు. మరి తెలుగులో అయితే ఏమంటారో నాకు సరిగ్గా తెలీదు. కాకపోతే ఇవి నేను ఇప్పుడు కర్రీ చేసి చూపిస్తున్నాను. అది కూడా టమాటాతో. ముందు శుభ్రంగా చేపల్ని కడుక్కున్నాను. ఉప్పు నిమ్మకాయ వేసి కడుక్కుంటే నీసు వాసన అనేది ఏమీ ఉండదు. దాని తర్వాత ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కట్ చేసి అండ్ టమాటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత బాండి పెట్టి దానిలో నూనె కాగాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాక టమాటాని వేసుకొని కొంచెం వేగగొట్టుకోవాలి. అది బాగా శుభ్రంగా వేగిపోయాక మనం కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా మగ్గిపోతుంది, తొందరగా కూడా మగ్గిపోతుంది. దాని తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మగ్గిపోయాక కొంచెం కలుపుకొని దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేపల్ని కూడా కొంచెం మగ్గిపోయాక పూర్తిగా మగ్గాకే వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే చేపలు గుండైపోతాయి. ఎందుకంటే చిన్న చేపలు కదా, అందుకోసమని. ఇలా మగ్గిపోయాక నేను చేపలని ఈ టమాటో రసంలో టమాటో ప్యూరీలో పోసుకుంటున్నాను. దీనికంటే ముందు దీంట్లో ఒరగుండ పసుపు ఉప్పుని పోసుకొని కలుపుకొని దాని తర్వాత నేను చేపల్ని వేస్తున్నాను. చూస్తున్నారు కదా, పసుపు ఉప్పు ఒరగుండ వేస్తున్నాను. దాని తర్వాత వాటిని కలిపి చేపల్లో కూడా వేశాను. ఇవి గట్టిగా కలిపితే చేపలు ముక్కలు అయిపోతాయి, గుండగా అయిపోతాయి. అందుకే మెల్లగా కొంచెం సైడ్ నుంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా కలిపేసుకున్నాక మనము దీంట్లో బటర్ని చాలా తక్కువగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చేపలు చిన్న చేపలు కదా, చాలా ఎక్కువగా ఉడికితే అవి గుండె అయిపోయి ముక్కలు అయిపోతాయి. అందుకోసం నేను దీంట్లో హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ని పోసుకున్నాను. చాలా చిన్న గ్లాసు హాఫ్ గ్లాస్ మాత్రమే పోసుకున్నాను. దాని తర్వాత కొంచెం కలుపుకొని హై స్పీడ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకున్నాను. దాని తర్వాత చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కలిపేశాను. ఎక్కువగా కలిపితే అవి గుండైపోతాయి. దాని తర్వాత హై స్పీడ్లో పెట్టుకొని చేపల్ని ఒక 5 minutes మాత్రమే ఉడకబెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఉడికాక మనకి ఉడకడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంతసేపు కూడా కాదు, ఒక 5 minutes లోపే అయిపోతుంది. అయిపోయాక నేను కొత్తిమీర కూడా చూస్తున్నాను కదా, అయిపోయాక కొత్తిమీర అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాను. కొత్తిమీర అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి. కలిపి ఇలా దగ్గరికి పెట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయి అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ చేపల వల్ల మనకి అంటే ఈ చేపలు తినడానికి కూడా బాగుంటాయి అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది. మనం చికెన్ ఇవి అన్నీ రొటీన్గా తినేవిని, ఇవి చేపలు తింటాం, కాకపోతే ఆరోగ్యానికి మంచివని చెప్తున్నాను. ఈ చేపల్ని నేను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసింది.